వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి తాజాగా పార్థసారథి పొట్లూరు గారు నిన్న ఒక కథనాన్ని ఇచ్చారు. దాని ఫాలో అప్ ఏదైతే 2013 వక్ఫ్ సవరణ బిల్లుకి సంబంధించి అసలు ఏంటి అన్నదాన్ని, దాని వెనకాల ఉన్న కుట్రకు సంబంధించిన ఒక కథనం. యూపీఏ 2 ప్రభుత్వం 2013లో వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. నిజానికి 1995 వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ మే 7, 2010లో బిల్లు పెట్టింది. రాజ్యసభ ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపింది. సెలెక్ట్ కమిటీ కొన్ని సూచనలు, సవరణలు రికమెండ్ చేసింది. ఆ బిల్లునే 2013లో లోక్సభలో ప్రవేశపెట్టింది యూపీఏ 2 ప్రభుత్వం. ఆ బిల్లు సభ ఆమోదం పొందింది. 1995 వక్ఫ్ బిల్లో ఉన్న చాలా సెక్షన్ల మార్పుతో 2013 బిల్లు అమల్లోకి వచ్చింది. సెక్షన్ 52 వక్ఫ్ యాక్ట్ ప్రకారం వక్ఫ్ ఆస్తిని ఎవరైనా ఆక్రమించినా మరియు కొనుగోలు చేసిన 2 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. గుడిమాన్యాలు మాత్రం ఎంచక్క ఆక్రమించేసి అమ్మేసుకోవచ్చు అనమాట. 2013లో వక్ఫ్ బిల్లో 108A అని చేర్చారు. ఈ సెక్షన్ 108Aలో ఏముంది? వక్ఫ్ ఆస్తుల విషయంలో ఏదైనా అస్థిర పరిస్థితులు అంటే కాన్ఫ్లిక్ట్ ఇతర రెవెన్యూ చట్టాల వల్ల కలిగితే ఆ చట్టాలు వక్ఫ్ చట్టం ముందు తలవంచాల్సిందే. అంటే రెవెన్యూ కానీ లేదా ఎండోమెంట్ చట్టాలతో వక్ఫ్ చట్టంలోని అంశాలు కాన్ఫ్లిక్ట్ అయితే ఫైనల్గా వక్ఫ్ చట్టమే అమలవుతుంది, తప్పితే రెవెన్యూ చట్టం కాదు. బేష్ 2013 వక్ఫ్ సవరణ చట్టం ఒక కుట్ర. 2013 వక్ఫ్ సవరణ అనేది ఒక పథకం ప్రకారం కుట్రతో చేసింది. 2013లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొంది చట్టమైన కొద్ది రోజులకి, అంటే 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న 123 ఆస్తుల్ని చాలా తెలివిగా వక్ఫ్ కట్టబెట్టింది. 123 ఆస్తులు అంటే ఏంటి? 2014 ఎన్నికలకు ముందు అంటే మార్చి 2వ తారీఖున 2014 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న 123 ఆస్తుల్ని డీనోటిఫై చేసింది. అంటే ఆ 123 ఆస్తులను రికార్డు నుండి తొలగించింది. పార్లమెంట్ భవనం, CGO సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కాంప్లెక్స్, కర్నాట్ ప్లేస్ మొత్తం, అశోకా రోడ్ మొత్తం, బాబర్ రోడ్ మొత్తం, లోడీ రోడ్ మొత్తం, మధురా రోడ్ మొత్తం, పండారా రోడ్ మొత్తం, దర్యాగంజ్, కరోల్ బాగులు ఉన్నాయి. 123 ఆస్తుల్లో ఇవి కొన్ని మాత్రమే. ఢిల్లీ గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది పైన పేర్కొన్న ప్రదేశాలు ఎంత విలువైనవో మరియు కీలకమైనవో. ఢిల్లీ వక్ఫ్ బోర్డు పైన పేర్కొన్న 123 ఆస్తులు తమవే అని 1970లోనే క్లెయిమ్ చేసింది. ఎన్నాడు ఢిల్లీ ల్యూటెన్ మీడియా ఎందుకు కాంగ్రెస్కి మద్దతు తెలుపుతుందో తెలుసా? జస్ట్ పైన పేర్కొన్న ఆస్తులే కాకుండా మిగతా వాటిని ఢిల్లీ వక్ఫ్ బోర్డుకి అప్పగిస్తే అప్పుడు తమ నివాసాలని, ఆఫీసుల్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఒకసారి వక్ఫ్ కిందకి వెళ్ళిపోతే చాలా తక్కువ ధరకు లీజుకి తీసుకోవచ్చు అనమాట. తక్కువ ధరకు లీజ్ అంటే ఒక విషయం చెప్పాలి. బెంగళూరు విన్సన్ మానర్ హోటల్, ఈ హోటల్లోనే పుష్పక విమానం సినిమా తీశారు. మొత్తం 4 ఎకరాల్లో ఉన్న విన్సన్ మానర్ 5 స్టార్ హోటల్ బెంగళూరు వక్ఫ్ బోర్డు స్థలం. 1973-78 దాకా అంటే 5 ఏళ్లకి హోటల్ యాజమాన్యం వక్ఫ్ బోర్డుకి చెల్లించి లీజ్ అద్దె నెలకి 3,100 రూపాయలు మాత్రమే. 2013-18 వరకు అంటే 5 ఏళ్లకి నెలకి చెల్లించిన అద్దె 7,100 రూపాయలు మాత్రమే. కారణాలు చెప్పకుండా బెంగళూరు వక్ఫ్ బోర్డు 80 ఏళ్లకి విన్సన్ మానర్ హోటల్కి లీజుకి ఇచ్చింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అద్దె ధరలను అప్పటి మార్కెట్ అనుసరించి సవరిస్తారు. మరీ దారుణం కాకపోతే బెంగళూరులో ప్రైమ్ లొకేషన్లో ఉన్న 4 ఎకరాల భూమికి నెలకు అద్దె 7,100 రూపాయల. అంటే ఈ లెక్కన ఎన్ని వేల కోట్ల రూపాయలు రహస్యంగా చేతులు మారుండొచ్చు. 2012లో అప్పటి కర్ణాటక మైనార్టీ కమిషన్ చైర్మన్ అయిన అన్వార్ మణిప్పుడి కర్ణాటక వక్ఫ్లో అవకతవకల మీద రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్లో కర్ణాటక వక్ఫ్ ఆస్తులు 57,000 ఎకరాల భూములకు సంబంధించి ఆక్రమణలు, తక్కువ ధరకు లీజుకి ఇవ్వడం, వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ చేయకుండా అమ్మడం లాంటి అవినీతి జరిగిందని పేర్కొన్నాడు. 2013 నాటికే కర్ణాటక వక్ఫ్ అవినీతి విలువ 2.5 నుండి 13.5 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా. దీని మీద లోకాయుక్త విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చింది, కానీ ఇంతవరకు దాన్ని బయటపెట్టలేదు. విన్సన్ మానర్ 5 స్టార్ హోటల్ అద్దె అనే చిన్న ఉదాహరణ మాత్రమే. వక్ఫ్ ఉద్దేశం ఏంటంటే వక్ఫ్ ఆస్తుల మీద వచ్చిన ఆదాయాన్ని పేద ముస్లిం ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని. కానీ అలా జరుగుతుందా? కర్ణాటకలో రాజకీయ నాయకులు వక్ఫ్తో కుమ్మక్కై దోచుకుంటున్నారు. రాజకీయ నాయకులు లక్షల కోట్లు దోచుకుని ప్రభుత్వ కాంట్రాక్టులు 20% ముస్లిమ్స్ కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు. 3వ కథనం మళ్ళీ చూద్దాం.